సోషల్ మీడియా వదిలి ప్రజల్లోకి రా అన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. కేటీఆర్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూచన. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అని విమర్శ. జూబ్లీహిల్స్ ఫలితం చూసి మారాలని హితవు. హరీష్ రావు కోసమే RRRలో మార్పులు. ఆయనకు రెడ్డిపల్లి చిప్పలదుంప తునికి వద్ద 400 ఎకరాల భూమి. ఇక సీఎం ఆయనకు ఏం సీఎం ఆయనకంటే హరీష్ రావుకు సీఎంకు హరీష్ రావుకు ఏం అండర్స్టాండింగ్ ఉందో చెప్పాలి. బీఆర్ఎస్ను మోసం చేయడం హరీష్ మానుకోవాలి అంటున్నారు కవిత. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ భేటీ. మరి నిజంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలోనే పోరాటం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఫేస్బుక్ ట్విట్టర్ను వీడి ప్రజల్లోకి రావాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. మెదక్ జిల్లాలో రెండో రోజు కవిత పర్యటన చేసింది. గంగుల కమలాకర్కి ఎంత ఉంది, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూద్దాం. 7వ పేజ్ పెట్టు. వీళ్ళకు ఇక వీళ్ళు చేసే దొంగ పనులు లుచ్చ పనులు ఇక ఎట్లా అయిపోయిందంటే వీళ్ళకు ఇక మేమే కింగు మేమే బొంగులాగా మారుతూ ఉంటాం. ఇక చూడు, ఇక శనివారం మెదక్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ కండ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ పార్టీని అధోగతి పాలు చేశారని ఫైర్. కేసీఆర్ కళ్ళకు గంతలు కడితే కేసీఆర్ అన్న చిన్న పిల్లగాడా అమ్మా? మీరు భలే చెప్తారు. మీ అయ్యనేమో ఎన్నికేసుకు వస్తాడు, మీ భావనేమో తిడతారు. ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ ఫెయిల్. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సరైన పాత్ర పోషించడం లేదని కవిత విమర్శించారు. ఇదే విషయాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గుర్తు చేసిందన్నారు. గ్రామాల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నా బీఆర్ఎస్ బలంగా లేకపోవడం వల్లే జూబ్లీహిల్స్లో ఓటమి పాలైందన్నారు. బీఆర్ఎస్ను మోసం చేస్తున్న హరీష్, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు మోసం చేస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలని కవిత హితవు పలికారు. కృష్ణార్జున అనుకునే ఒకరిపై ఒకరు చర్చించుకుంటున్న ఒకరి జబ్బలు ఒకరు చర్చుకుంటున్నారని విమర్శించారు. ఒక సభ సక్సెస్ అయితే ఆ కేసీఆర్ను వాళ్ళే మోసినట్టు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందు వీళ్ళంతా బచ్చాలని పేర్కొన్నారు. హరీష్ రావు అవినీతిని బయటపెట్టిన సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు కోసమే RRR ఆన్లైన్లో మార్పులు. ఇది మంచిగా వినండి. రెడ్డిపల్లి చిప్పలదుంప తునికి గ్రామాల మధ్య హరీష్ రావుకు 400 ఎకరాల భూమి ఉన్నదంట. 400 ఎకరాల భూమి. దానికోసమే RRR అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో రీసార్ట్ నిర్మాణం చేసి ప్రజలను రానివ్వడం లేదన్నారు. చిన్న చింతకుంటలో గంగుల కమలాకర్కు 15 ఎకరాలు, నవీన్ రావుకు 18 ఎకరాల భూమి ఉండడం వల్లే అలైన్మెంట్ మార్చాలని రైతులు చెబుతున్నారని, ఇది నిజమో కాదో వాళ్ళే చెప్పాలని డిమాండ్ చేశారు. నేతల కోసమే RRRను నీటిలో వానపాముగా రింగులుగా మార్చారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాస్టల్ అద్దె 1,06,000 తీసుకుంటున్నారు. మదన్ రెడ్డి అంటే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే. 6,000 తీసుకుంటున్నారని, కానీ విద్యార్థులకు కనీస 1,06,000 తీసుకుంటున్నారంట ఆయన హాస్టల్ ఫీజు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. 5 ఏళ్లుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటివి కేసీఆర్కు తెలిసి ఉండవని, తెలిస్తే ఆయన ఒప్పుకునేవారని కాదు. ఈమె సింపుల్గా ఏదంటే వాళ్ళ నాన్నను టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ హరీష్ రావు టార్గెట్ చేస్తుంది, కేటీఆర్ను టార్గెట్ చేస్తుంది. హరీష్ రావుకు 400 ఎకరాల భూమి ఉందంట. అందుగురించే ఆ RRR అనేది రింగులుగా తిరుగుతుందంట. నవీన్ రావు భూమి పోవద్దు, హరీష్ రావు భూమి పోవద్దు, గంగుల కమలాకర్ భూమి పోవద్దు. మరి ముగ్గురు ఎవరా అంటే బీఆర్ఎస్ వాళ్ళు. మరి బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం అంటే లీడర్లు అందరూ ఒకటే. కార్యకర్తలే అంగిల్ చింపుకొని కేసులు అపాలవుతారు అంతే. లీడర్లు అందరూ ఒకటే. మరి హరీష్ రావుకు 400 ఎకరాలు దాన్ని టచ్ చేయకుండా పోతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డితో ఒప్పందం లేనట్ట, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఒప్పందం లేనట్ట. ఇగో ఇది కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ కథ. మళ్ళీ బయటకు చూస్తే మొత్తం ఇడిసి పెడితే కొట్టుకుంటే చంపుకుంటే ఉంటుంది. ఇక నార్మల్గా ఉండదు ఇది.